గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అట్లా అండ్ మీ మీద నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఒక మాట చెప్పాను, అది ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతున్నాను. మీ మీద నాకు ఒక చిన్న కంప్లైంట్, చెప్పండి. ఒక చిన్న అసంతృప్తి. అంటే మీ మీ విజన్ వేరే ఉండొచ్చు, మీ గోల్ వేరే ఉండొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్గా నేను పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇండస్ట్రీలో అని చెప్పేసి, ఓకే, దాన్ని ఎవరు కాదనరు. అద్భుతమైన సాహిత్యం రాయగల చరణ్ ఎందుకు పాటలు రాయడం లేదు? పాటలు రాస్తూ సంగీతం చేస్తే ఏమవుద్ది? నేను రాశాను. ఇప్పుడు గరుగు లక్ష్మిలో నేను రాశాను అన్ని పాటలు. కాదు, ఒక పాట సుద్దాల నేను చెప్పేది పెద్ద సినిమాలకి బయట మ్యూజిక్ డైరెక్టర్లకి రాస్తే తప్పేంటి? వచ్చిన కళని ఎందుకు వదులుకోవాలి? అండ్ మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఇండస్ట్రీలో పాటని రాయడాన్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. ఆ రాసే పని వాళ్ళకి అప్పచెప్పండి, నాకు మ్యూజిక్ ఇవ్వండి అని. మీకు అబ్బింది కదా సాహిత్యం, మీరు అద్భుతమైన పాటలు రాశారు కదా. అంటే నాలో ఉన్న మ్యూజిక్, ఇప్పుడు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి అందరు టెక్నీషియన్స్ దొరుకుతారు. ఏఆర్ రెహమాన్ గారు కీబోర్డ్ వాయించేతని నేను పెట్టుకోవచ్చు, ఆయన ఫ్లూట్ వాయించేతంతో నేను ఫ్లూట్ వాయించుకోవచ్చు, నాకు బడ్జెట్ ఉంటే. సో ఇండస్ట్రీలో టాప్ రైటర్స్ అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు రాస్తారు, కానీ చరణ్ అర్జున్ అనే మ్యూజిక్ డైరెక్టర్కి మాత్రమే దొరికే ఒక రైటర్ నేనే. సో నేను అందరికీ దొరకకుండా ఉండాలి, చరణ్ అర్జున్కే ఎక్స్క్లూజివ్గా దొరకాలని చెప్పి నేను అలా ఉండిపోయాను. దానికంటే కూడా ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్గా చరణ్ అర్జున్ అంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకోవాలనుకున్న టైంలో ఎక్కడో పెద్ద సినిమాలో లిరిక్ రాశాను అనుకో, ఆ పాట పెద్ద హిట్ అయిపోయింది అనుకోండి, చరణ్ అర్జున్ అంటే ఆ లిరిక్ రైటర్ కదా అంటారు, ఓకే కట్టేస్తారు, అలాగా ఒక మాట అనేస్తారు. అది ఇష్టం లేదు నాకు. దానికి తోడు అంత బ్రాడ్ మైండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు మన దగ్గర లేరు. ఓపెన్గా చెప్తే ఏంటంటే, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పాట రాయడానికి వెళ్ళినప్పుడు అతను నన్ను మ్యూజిక్ డైరెక్టర్ లాగానే చూస్తాడు, లిరిక్ రైటర్గా చూడు. అంటే ఎక్కడో కాంపిటీటర్ లాగానే చూస్తాడు. అక్కడ డైరెక్టర్లతోనో లేకపోతే ప్రొడ్యూసర్లతోనో నేను వేరే విషయాలు మాట్లాడుతున్నా కూడా అతను నా మీద ఏమైనా చెప్తున్నాడేమో, అతను కూడా మ్యూజిక్ డైరెక్టర్ కదా, నెక్స్ట్ ఆ డైరెక్టర్తో క్లోజ్ అయిపోయి నా అవకాశం అతను కొట్టేస్తాడేమో అని, కావాలని ఆ పాట లిరిక్ బాగాలేదనో నేను ఎక్స్పీరియన్స్ అయినాయి నాకు చాలా. ఇంకోటి, నేను మంచి లిరిక్ రైటర్ అని మీరు అంటున్నారు, కానీ నేను అసలు మ్యూజిక్ డైరెక్టరే కాకముందు కూడా ఏ ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి పిలిచి ఆ పాటల అవకాశాలు ఇచ్చిన వాళ్ళు లేరు ఇక్కడ. ఆ రోజు కూడా నేను ట్యూన్తో సహా ఇస్తాను కాబట్టి ఏదో సందర్భాల్లో ఆ మ్యూజిక్ డైరెక్టర్లకు ఆ డైరెక్టర్లకు సెట్ అవ్వకను, లేకపోతే అది టైం షూటింగ్ కుదరకను, అరే వాడైతే ట్యూన్తో సహా ఇస్తాడరా అని చెప్పి ఇట్లా పిలిచి, నీకు నెక్స్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాను కానీ ఈ సినిమాలో పాట కానీ ఇట్లా మనల్ని ఏదో ఆ టైంకి ఏదో మభ్య పెట్టేసి చేసుకున్న వాళ్ళే తప్ప. కాకపోతే అదృష్టవశాత్తు నేచరు, నేను నా మంచితనము ఏదో తెలియజేయని ఆ ప్రతి పాట బ్లాక్ బస్టర్లేనే అవి నా ఖాతాలో ఉండిపోయినాయి ప్రతి సినిమాలో. అప్పుడప్పుడు ఆ చేయించుకున్న వాళ్ళు నాకేం హెల్ప్ చేయకపోయినా ఆ పాటలు హెల్ప్ చేసినాయి. ఈవెన్ ఇప్పుడు కే ర్యాంపులో ఇదేమిటమ్మా పాట హిట్ అయినట్టు, డాన్కి మీరేనంట కానీ మీరు అడిగినట్టు, అట్లాగా అవి ప్రతిదీ ఎక్కడో అక్కడ మనకంటూ ఒక బేస్ని, మనల్ని ఒక వాల్యూ ఇచ్చి చూడడానికి అవి ఉపయోగపడ్డాయి. కానీ అలా ఎవరు రాయకపోతే రాయట్లేడు అంటున్నారు, మరి రాయమని పిలిచిన ఏ మహానుభావుడు లేడు. నువ్వు బాగా రాస్తావా ఆ పాటలు? అవును, మీరు లిరిక్ రైటర్గా రాసిన ప్రతి పాట సూపర్ హిట్ కదా. అవన్నీ నేను చెప్తున్నా, అవన్నీ నేను ట్యూన్తో సహా ఇస్తానని నా అవసరం ఉండి ఆ టైం పిలిచారే. కానీ వీడు బాగా రాస్తున్నాడు, ఈ పాట బాగా రాశాడని చెప్పి ఏ ప్రొడక్షన్ కంపెనీ కానీ, ఏ డైరెక్టర్లు కానీ, ఏ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ నన్ను పిలాలి. మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి అయితే అసలు పిలిపే రాలేదు నాకు. అబ్బో, అంటే ఎందుకు రాలేదు అంటే అప్పుడే నేను వీడు మ్యూజిక్ చేస్తాడనేది ఒకటి బయటకు వచ్చేసింది. వచ్చిన డాన్ అంటే ఎంతసేపు, నేను 2004లో ఇండస్ట్రీకి వస్తే 6లో డాన్, అప్పుడు 2-3 ఇయర్స్లోనే కదా. అవును, అట్లాగా అది స్ప్రెడ్ అయిపోయింది. ఇతను మ్యూజిక్ డైరెక్టరు, ఇతను మ్యూజిక్ చేయాలని ఉంది, ఇతన్ని పెట్టుకుని లారెన్స్ మ్యూజిక్ చేశాడు ఆ సినిమాకి అనేది స్ప్రెడ్ అయిపోయినాక అందరిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది కదా, ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడంట అని చెప్పి. సో నాకు అలాంటి ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసు కాబట్టి నేను వెళ్ళి అలా చేతులు కట్టుకుని పాటలు రాస్తానని, నా లక్ష్యం కూడా అది కాదు. నేను పాటగాడినే, పాటకు ఒక వాగ్గేయకారుడిలాగా ఒక పాటని నేను ఎవరి అవసరం లేకుండా ఒక పాటని అద్భుతంగా పాటను చేసుకోగలను. అది రైటర్ అవసరం లేదు, నాకు సింగర్ అవసరం లేదు, మ్యూజిషియన్స్ కూడా లేకుండా నేను చేసుకోగలను. అంతవరకు నా స్కిల్ ఉంది అంతే. అలా అని చెప్పి నేను మళ్ళీ వాటిని సపరేట్ చేసి పాటలు రాయడానికి ట్రై చేయడం, పాడడానికి ట్రై చేయడం ఇలా కాకుండా వీటన్నిటికీ ఏదైతే మెయిన్ ఉందో
మ్యూజిక్ డైరెక్టర్ కదా, అది చేసుకుంటే సరిపోతుందని చేస్తాను. ఓకే. చాలా పెద్ద తతంగం. అయితే ఒక ఎక్స్‌పీరియన్స్ అంటే నేను ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే నాలో ఉన్న రైటర్‌కి నేను అవకాశం ఇచ్చుకోగలను, సింగర్‌కి ఇవ్వగలను, నాలాగా ఉన్న బయట చాలా మందికి ఇవ్వగలను కదా. అవును. రైటర్‌గా సక్సెస్ అవ్వడం వల్ల పెన్ను, పేపర్ తప్ప ఖర్చు పెద్దగా ఏముండదు మనకి. ఆ పెన్ను, పేపర్‌లు అమ్మే షాపోడు తప్ప ఇంకోడు బాగుపడ్డాడు రైటర్ వల్ల. అయితే నేను ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయకుండా నేను ఈ ఇంటర్వ్యూని ముగించలేను. మనకి ఊరల్లో జాతర గాని, ఏదన్నా ఈవెంట్స్ గాని, గ్రామాలకు సంబంధించి గుడి దగ్గర గాని ఏదో ఒకటి డాన్స్ పర్ఫార్మెన్స్‌లు జరుగుతాయి కదా! డాన్సర్‌లు వస్తారు. ఆ 'స్టైల్' మూవీలో ఆ పాట క్లైమాక్స్ పాట ఆ పాట లేకుండా ఇప్పటిదాకా నేను ఒక్క డాన్స్ ప్రోగ్రామ్ కూడా చూడలేదు. డాన్స్ ప్రోగ్రామ్ అని కాదు, డాన్స్ అది కాంపిటీషన్స్ ఉంటాయి కదా. ఆ! ఇప్పుడు ఆటలు ఆ సందీప్ గెలిచింది కూడా రారా రమ్మంటున్న పాటతోటి, ఇందాక చిరంజీవి గారి పాట చేసినది. సో అలాగే నేనప్పుడు ఈ పాట చేసేటప్పుడే లారెన్స్ మాస్టర్తో అన్నా నేను, మాస్టర్ ఈ పాట ఈ సినిమాలో మీరు మీ విలను ప్రభుదేవ గారు మీరు మాత్రం ఆడే పాట కాదు ఇది, ఇంతటితోనే ఆగదు ఇది. డాన్స్ నుంచి పైకి వచ్చే ప్రతి ఓడు కూడా ఈ పాట ద్వారానే గెలుస్తాడు చూడండి, ఫ్యూచర్లో ఏ కాంపిటీషన్లో అయినా ఈ పాటే ఉంటుందని అప్పుడే చెప్పినప్పుడు. అలాగే నేర్చుకునే ప్రాసెస్లో మెరుపై సాగరా, నేర్చుకున్న తర్వాత తన విద్యను ప్రదర్శించుకోవడానికి రామంటున్నా, ఈ రెండు ఒకే సినిమాలో ఉంటాయి. సో చూడండి మాస్టర్ అని అప్పుడే చెప్తే నవ్వేవాడు ఆయన. సో అది నిజమైంది. లిరిక్స్ కూడా ఎవడబ్బా సొత్తేం కాదు, డాన్స్ 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 డాన్స్, ఆ శివుడి తాండవమేరా డాన్స్ 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 అంటే ఒక రగిలిస్తుంటుంది అది స్ఫూర్తి, ఉద్యోగంగా. చాలా మంది డాన్సర్లకి ఈ పాట ఎప్పుడు గుండెల్లో ఉంటది. వాళ్ళు దీన్ని పాటలాగా కాకుండా ఒక కీర్తనలాగా పెట్టుకొని. లక్కీగా ఏంటంటే డాన్స్ కు ఆ పాట అప్పుడు ఉంది కదా, ఇప్పుడు గరివిడి లక్ష్మిలో పాటకు ఉంటాయి పాటలు. ఓకే. అంటే ఒక సింగర్లు ఉంటారు కదా, గాయని న్యాచురల్గా చెట్టు పుట్ట నుంచి ఊర్లో పక్షిని ఆటి పాటలు విని ప్రకృతి ద్వారా వచ్చిన గాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ మాత్రం ఈ గరివిడి లక్ష్మిలో పాటల్ని అలా గుండెల్లో పెట్టుకుంటారు. సూపర్. వాళ్ళని చూసుకుంటారు ఆ పాటల్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆనంది కూడా చాలా ప్రామిసింగ్ యాక్టర్స్, తను అద్భుతమైన యాక్షన్ ఉంటుంది తన దగ్గర. సో అలాంటి ఒక పాత్రకి తను సెలెక్ట్ చేసుకోవడం సినిమాలు అదే. ఇప్పుడు డైరెక్టర్ గారు కథని ఏదైతే గరివిడి లక్ష్మి అని ఒక ఎక్కువ రికగ్నిషన్, అంటే ప్రపంచానికి ఎంతో తెలియాల్సిన మనిషి తెలియకుండా ఎక్కడో ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయిన ఒక కళాకారుని కథను గాయపడిన ఒక కళాకారుని కథను ఎలా చెప్తున్నాడో ప్రపంచానికి, దాంట్లో కూడా ఆయన ఎంచుకున్న నటీనటులు కావచ్చు, టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళందరం కూడా అలాగే, అంటే రావాల్సినంత గుర్తింపు రాక ఎక్కడో ఏదేదో రకరకాల దెబ్బలు తగిలి ఉండి అలా స్ట్రగుల్ అవుతున్న మనుషులందరినీ ఆయన గుర్తించుకున్నాడో లేకపోతే నేచర్ ఆయనకి ఇచ్చిందో తెలియదు, కానీ ఆయనకు ఒక మంచి ప్రొడక్షన్ కంపెనీ ఉంది. అంత సేఫ్ జోన్ గేమ్ ఆడుకోవచ్చు ఆయన, సేఫ్ గేమ్ ఆడుకుని అంత మంచి మంచి వాళ్ళు. నా ప్లేస్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా ఆయనకు చాలా, నాకు ఫ్రెండ్ ఏం కాదు, నేను ఆయన కలిసి ఛాయ్ తాగింది కూడా లేదు ఇక్కడ. బట్ ఎందుకో తెలియదు ఆయనని, చరణ్ అర్జున్ని ఆ సినిమాకు ఆయన ఆకర్షించుకున్నాడా, చరణ్ అర్జున్ ఆకర్షించుకున్నాడా తెలియదు. అలాగే ఆనంది కూడా ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న మనిషి. ఆమె ఆ ఫేస్ కానీ మనిషి కానీ, ఇప్పుడు మన కోసింది కోయగూర దుబ్బ పాట రిలీజ్ అయినప్పుడు అరే ఎంత బాగా చేసింది అంటున్నారు ఆమెని. సో తను ఆ రాగ్మయూర్ కావచ్చు, సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అంటే ఇలాంటి కళాకారులందరినీ గుర్తించి ఆ సినిమా చేసినందుకు వాళ్ళకి నిజంగా ఆ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, ఇంకా రేపు ఫ్యూచర్లో కూడా కృతి మేడం కానీ విశ్వప్రసాద్ గారు కానీ ఇంకా అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు. గౌరీ కూడా మంచి మంచి కథలు బయటికి తీసుకొస్తాడు. గౌరీ చెప్తున్నా చూడండి మీకు ఈరోజు ఇంటర్వ్యూలో, అతను చాలా పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడు. సూపర్. పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్ అవుతాడు అతను. అంటే ఒక విశ్వనాథ్ గారు కమర్షియల్ ప్యాటర్న్లో సినిమా తీస్తే ఎలా తీస్తాడో ఆయన అలా తీసాడు. చాలా పెద్ద స్టేట్మెంట్. గరివిడి లక్ష్మి, విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తుంటాం మనం, శంకరాభరణం కానీ ఇలాంటి ఆ సినిమాలు కొంచెం అద్భుతమైన కళాఖండాలు అవి, కానీ పొయిటిక్గా ఒక మూడ్లో ఉంటాయి. అవును. కానీ ఆయనలోకి ఒక కమర్షియల్ డైరెక్టర్ వచ్చి కమర్షియల్ ప్యాటర్న్లో తీస్తే ఎలా తీస్తాడో ఈయన గరివిడి లక్ష్మి ఎలా తీసాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.